అందరు వచ్చిరా? అందరు చూస్తున్నారు కదా, అందరికీ వినపడుతున్నారు కదా. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. ప్రశ్నలు అంటే ఏవో అని భయపడుకుర్రి, బుడ్డదే ఉత్తుతదే, సరేనా? రెడీయా? పరీక్షలు రాసేటోళ్లకు ఆ పరీక్షల ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు? ప్రశ్నపత్రాలు తయారు చేసుకున్నోళ్ళే పరీక్షలు రాస్తారా? వాళ్ళే ప్రశ్నపత్రం తయారు చేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు అడిగితే అడిగిన వాళ్ళని తిడతారా? గివేం ప్రశ్నలు అని నన్ను గట్లా మర్రేసి చూడకుర్రి, ఈ వార్త చూడుర్రి, నేను గిట్లా ఎందుకు అడిగినో మీకే అర్థమవుతుంది. तेलंगाना में हमने कास्ट सेंसस का काम शुरू किया और वो ब्यूरोक्रेटिक एक्सरसाइज नहीं है. पहली बार कास्ट सेंसस को तेलंगाना में जनता की एक्सरसाइज बना दिया गया है. जो सवाल पूछे जा रहे हैं वो बंद कमरे में 10-15 लोग नहीं चुन रहे हैं, वो लाखों लोग, उसमें दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग, गरीब जनरल कास्ट के लोग, माइनॉरिटी के लोग, सब लोग हैं. और तेलंगाना की जनता ने सेंसस डिजाइन किया है. ऐतिहासिक कदम है. और जो हम तेलंगाना में कर रहे हैं, जहां भी हमारी सरकार आएगी, जिस स्टेट में, चाहे कर्नाटक हो, तेलंगाना हो, और आने वाले समय में जहां भी हमारी सरकार आएगी, हम उसी प्रकार से जाति जनगणना को करेंगे. ఇన్నారుల్లా షేయిపాటి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ సార్ ఏమంటున్నాడో, తెలంగాణలో రేవంత్ సార్ సర్కారు కులగణన అని కొత్తగా ఒక సర్వే చేపిస్తున్నాడు కదా, ఆ సర్వే గురించే సారు మాట్లాడింది. కులగణన సర్వే కోసమని జనాల ఇండ్ల పొంటి వస్తున్నారు కదా, సర్వే కాగితాలు పట్టుకొని సర్కారు అధికారులు ఆ సార్లు మేడాలు అడిగే ప్రశ్నలు సర్కారు అధికారులు కూర్చొని తయారు చేసినవి కాదట. అసలు ఆ ప్రశ్నల గురించి సర్కారు అధికారులకు ఏం తెలియదట. ఆ ప్రశ్నలన్నీ జనాలే సొంతంగా తయారు చేసుకున్నారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత వర్గాల జనాలందరూ ఒక్క తాన కూర్చొని అధికారులు గిట్ల కులగణన సర్వే కోసం వస్తే గీ ప్రశ్నలు అడగమని చెప్దాం. చెప్పుర్రిగా, మనిషికి ఒక ప్రశ్న చెప్పుర్రి. తక్కువలో తక్కువ 150కి మీదనే ఉండాలని అందరూ కూర్చొని ప్రశ్నల లిస్టు తయారు చేసిరట. మీకు ఫ్యాన్ ఉందా? ఉంటే ఎన్ని రెక్కలున్నాయి? టీవీ ఉందా? దానికి రిమోట్ ఉందా? బండుందా? బస్సుందా? లారీ ఉందా? విమానం ఉందా? అని శాంతాడంత ప్రశ్నలు తయారు చేసుకున్నారట. అటెనక వీటిని సర్కారోళ్లకు పంపి, మీరు మా ఇంటికి కులగణనకు రారి, వచ్చినప్పుడు గీ ప్రశ్నలు అడుగుర్రి అని చెప్పిరన్నట్టు. అంతేనా రాహుల్ సారు మీరు చెప్పేది? గమ్మతున్నది పోరి మీ జోలి. పరీక్ష రాసేటోడే క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసుకున్నాడు. ఈ ప్రశ్నలకు మాకు సంబంధమే లేదు అన్నట్టే ఉన్నది. అయినా ఇట్లా మాట్లాడమని మీకెవరన్నా చెప్తారా? ఇసొంటి ఐడియాలు మీకే వస్తాయా సారు? ఒక దిక్కు కులగణన సర్వే కోసం అని వచ్చిన ఆఫీసర్లను జనాలు పొట్టు తిడుతున్నారు. మా ఇంటి గుట్టు మీకెందుకు చెప్పాలే అని నిలదీస్తున్నారు. మీరేమో గీ ప్రశ్నలు మేమెందుకు అడుగుతాం, జనాలే అడగమన్నారని చెప్తున్నారు. గిట్లయితే ఎట్లా సారు? అంటే ఇప్పుడేమంటారు? జనాలే ఈ ప్రశ్నలన్నీ అడుగుమని ముందుగాల చెప్పి సర్వే ఆఫీసర్లు వచ్చినప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారు, జనాలు అబద్ధం ఆడుతున్నారని అంటారు. అంతేనా? అవులే సారు, మీరు చెప్పిర్రంటే నిజమే అయి ఉంటది. ఓట్ల కోసం మీరు వచ్చినప్పుడు మీకు లేనిపోని అబద్ధాలని చెప్పి మిమ్ముల గెలిపించిర్రు. ఇప్పుడేమో కులగణన సర్వేలో అడిగే ప్రశ్నలు వాళ్ళే తయారు చేసుకొని ఉల్టా వాళ్ళే సర్కారును బదనాం చేస్తున్నారు. మీరందరూ మంచోళ్లే, జనాలే మంచోళ్ళు కాదు. సరే తీర్రి సారు, మీరన్నారంటే కానిద్దాం తీర్రి. అవునులే సారు, మీరు చెప్పిర్రంటే నిజమే అయి ఉంటది.